జగద్గురు శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. మనం శివమానస పూజలోని 4వ శ్లోకంలో మొట్టమొదటి పదమైన ఆత్మాత్వం అనే పదానికి అర్థం గురించి చర్చించుకున్నాం. మనం ఈశ్వరునికి నివేదన చేస్తున్నప్పుడు మొట్టమొదటి పదమే ఆత్మాత్వం అని పలకడం ద్వారా, నేనే నీవు అని ఈశ్వరునితో తెలియజేయడం ద్వారా ఈ పూజ తాలూకు అంతిమ ఉద్దేశ్యము, మానవ జీవిత పరమార్థము మనం చెబుతున్నాము. ఆ లక్ష్య సాధనకు వేసే అడుగులలో మనకు ఈ పూజ కూడా ఒక ఉపకరణంగా ఉండాలి అని మనం ఈశ్వరునికి నివేదించుకుంటున్నాం అన్నమాట. అయితే ఆత్మాత్వం అని చెప్పిన తర్వాత జగద్గురువులు తరువాతి పదము గిరిజామతి అని వాడారు. గిరిజ అంటే పార్వతీదేవి, మతిహి అంటే బుద్ధి అని మనం చెప్పుకోవచ్చు. సంకల్పించిన మనస్సు అని కూడా అర్థం ఉన్నది. ఎలా తీసుకున్నా పార్వతీదేవి నా బుద్ధి, పార్వతీదేవి నా మనస్సుకు చోదక శక్తి, పార్వతీదేవి నా మనస్సంకల్పము అని చెప్తున్నాం అన్నమాట. ఎందుకు పార్వతీదేవిని బుద్ధిగా పోల్చారు, ఎందుకు పార్వతీదేవిని మన మనస్సంకల్పంగా వర్ణించారు జగద్గురు ఆదిశంకరాచార్యులు అంటే, మనస్సుకి బుద్ధికి ముఖ్యంగా ఒక వ్యత్యాసం ఉంటుంది. మనస్సు అత్యంత చంచలం. మనస్సు ఒకదాని మీద ఉండకుండా ఒకదాని మీద నుంచి వేరొక దానికి, అక్కడి నుంచి ఇంకొక దాని మీదకి దూకుతూనే ఉంటుంది. మనం ఇదివరకు మనస్సు గురించి చర్చించుకున్నాము కదా. అయితే ఈ చంచలంగా ఉండే మనస్సుని ఒకదాని మీదకు తీసుకొచ్చి దాని మీద నిలిచేలా చేసి ఆ చంచలమైన మనస్సుకు ఒక దారి చూపించేది బుద్ధి. ఏది చెయ్యొచ్చు, ఏది చేయకూడదు, ఏది అనవచ్చు, ఏది అనకూడదు, ఇటువంటివన్నీ నిర్దేశించేది బుద్ధి. ఏది విహితమో ఏది విహితము కాదో మనకు తెలిపే విచక్షణ బుద్ధి. ఒక నదీ ప్రవాహము ఉవ్వెత్తున పొంగి పొరలుతూ వస్తూ ఊర్లను, పంట పొలాలని కూడా ధ్వంసం చేయగల శక్తితోటి వచ్చేస్తుంటే దాన్ని ఒడిసిపట్టి దానికి ఒక మార్గం చూపి అదే పంట పొలాలకు, ఆ ఊర్లకు నీటి అవసరాలు తీరే విధంగా ఆ నదిని మళ్లించగల శక్తి ఉన్న ఆనకట్టకు, కాలువకు ఎలాగైతే ఉంటుందో అటువంటిది అంత శక్తివంతమై తన విచ్చలవిడితనంతో మనల్ని నాశనం చేయగల మన మనస్సుకు ఆనకట్ట వేసి ఆ మనస్సును ఈశ్వరాభిముఖంగా లేదా ఒక మంచి విషయం మీద కేంద్రీకృతమయ్యేలాగా చేసి అదే మనస్సుతోటి మనం ఉన్నత స్థానానికి చేరుకునే విధంగా మలవగలిగేది బుద్ధి. గిరిజామతి అన్నారు కదా, ఆ మతి పార్వతీదేవి. పార్వతీదేవిని బుద్ధితో ఎందుకు పోల్చారు అనేసి అంటే, మనందరికీ తెలిసిన పార్వతీదేవి కథ మళ్ళీ ఒకసారి నెమరు వేసుకుందాం. శక్తి స్వరూపిణి అయిన చైతన్యము మొదట దక్ష ప్రజాపతి కుమార్తెగా దాక్షాయనిగా జన్మించి శివుణ్ణి వరిస్తుంది. కానీ ఎప్పుడైతే తన తండ్రి తన భర్తను అవమానిస్తాడో అటువంటి తండ్రి కుమార్తెగా శివుని భార్యగా ఉండడం ఇష్టం లేక తనను తాను ఆహుతి చేసుకుని పర్వతరాజ కుమార్తెగా పార్వతిగా జన్మిస్తుంది. ఇక్కడ మనం ఈ గిరిజామతి అనే పదంలోకి ఈ విషయాన్ని అన్వయించి చూసుకుంటే, దక్షుడు ఎప్పుడైతే ఒక చేయకూడని పని చేశాడో ఇంకా అక్కడ నేను ఉండను అని అక్కడి నుంచి వదిలి, దక్షుణ్ణి కూడా వదిలి, దాక్షాయని స్వరూపాన్ని కూడా వదిలి వెళ్ళిపోయింది అమ్మవారు. కాబట్టి మన మనస్సు ఏదైనా విషయంలోని చంచలంగా వ్యవహరిస్తున్నప్పుడు బుద్ధి చెప్తుంది, ఇది సరి అయినది కాదు, మనోనిగ్రహం ఉండాలి, ఈ దారిలో మనం ప్రయాణించకూడదు అని. ఎలా చెప్పినా వినకుండా మన మనస్సు అదే చంచల స్థితిలో ఉంటే మన బుద్ధి ఏం చేస్తుంది, అయితే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం, ఈ విషయమునకు మనం దూరంగా వెళ్ళిపోవాలి అని మనల్ని అక్కడి నుంచి దూరంగా తీసుకెళ్ళిపోతుంది. అదే మన బుద్ధి అన్నమాట. మనకి ఎక్కడైతే మానసిక చంచలనం ఎక్కువ అవుతుందో, ఎక్కడైతే మన మనస్సుకు రాకూడని ఆలోచనలు వస్తున్నాయో, ఏ విషయంలోనైతే మన మనస్సు ఎక్కువ తప్పటడుగులు వేస్తున్నదో ఆ విషయానికి దూరంగా వెళ్ళిపోవడమే. ఆ విషయంలో మన మనస్సును నిగ్రహించుదామని ప్రయత్నించడం కంటే కూడా అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోవడం ఉత్తమం. కాబట్టి అలా మనల్ని అక్కడి నుంచి దూరంగా తీసుకుపోయే బుద్ధి పార్వతీదేవి. సరే, జగన్మాత పార్వతీదేవిగా పర్వతరాజ తనయగా జన్మించి, కానీ ఇప్పుడు ఈశ్వరునితో పార్వతీదేవి కలిసి లేదు కదా, మరి ఈశ్వరుని చేరుకోవాలంటే ఎలా? అందుకని తండ్రి అయిన హిమవంతుని అనుజ్ఞతో తపస్సు చేసుకుంటున్న ఈశ్వరుడికి పరిచర్యలు చేయడానికి అక్కడికి వెళ్తుంది.
అక్కడైతే రోజు ఈశ్వరుణ్ణి దర్శించుకోవచ్చు, ఈశ్వరుని సామీప్యంలో ఉండొచ్చు. ఎప్పుడైనా ఏ ఒక్క క్షణమైనా ఈశ్వరునికి తన యందు అనుగ్రహము కలిగితే ఈశ్వరుణ్ణి పొందవచ్చు అనే ఉద్దేశంతో పార్వతీదేవి ఈశ్వరునికి సేవలు చేయడానికి వెళ్తుంది. కానీ రాక్షస సంహారం జరగాలంటే శివపార్వతులకు తనయుడు జన్మించాలని తొందరపడుతున్న దేవతలు మన్మధుని ప్రేరేపించి పార్వతీదేవి ఎదురుగా ఉండగా శివునిపై మన్మథ బాణాలు ప్రయోగించి శివుని తపస్సుకు భంగం కలిగించమని చెప్తారు. దానికి ఉద్యుక్తుడైన మన్మధుడు పార్వతీదేవి ఎదురుగా ఉండగా శివునిపై తన మన్మథ బాణాలు ప్రయోగిస్తాడు. కానీ సామాన్య మానవుల్ని, దేవతలను కూడా ప్రభావితం చేయగల మన్మథ బాణాలు ఈశ్వరుణ్ణి ఎలా ప్రభావితం చేస్తాయి? ఈశ్వరుడు తాను కోరుకోకుండా ఎందులోనైనా మోహితుడవుతాడా? అలా మోహితుడైన వాడు ఈశ్వరుడవుతాడా? అందుకే ఆ మన్మథ బాణాలు ఈశ్వరునిపై ఎటువంటి ప్రభావము చూపవు. కానీ ఎప్పుడైతే తన తపోభంగమునకు ప్రయత్నం జరిగింది అని ఈశ్వరుడు గ్రహిస్తాడో అప్పుడు తన త్రినేత్ర జ్వాలలో మన్మధుని భస్మం చేసేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కాబట్టి ఈ దేవతలు మన్మధుడిని ప్రయోగించి సాధించింది ఏమిటా అంటే శివపార్వతుల్ని ఇంకొంచెం విడదీయడం. అప్పుడు తనకు దూరమైన ఈశ్వరుణ్ణి తిరిగి తాను దక్కించుకోవాలనే కోరికతో పార్వతీదేవి కఠోర తపస్సు చేస్తుంది. శివుని నుండి విడివడి దూరంగా వచ్చిన పార్వతి మళ్ళీ తిరిగి శివుణ్ణే చేరుకోవాలి. పార్వతి యొక్క సౌందర్యానికి హిమవత్తుని కుమార్తెగా తనకున్న స్థానమునకు తనకు వరుడు దొరక్క ఈశ్వరుణ్ణి కోరుకోవట్లేదు. ఈశ్వరుణ్ణే తాను చేరుకోవాలి కాబట్టి, ఈశ్వరుని సరసనే తన స్థానము కాబట్టి ఈశ్వరుని కోసం తపిస్తున్నది. మనం కూడా పరమాత్మ స్వరూపాలం, పరమాత్మకు ప్రతిబింబాలం. మనం చేరుకోవలసింది పరమాత్మనే. అటువంటి పరమాత్మపై మన మనస్సు లగ్నం కాకుండా వేరే వేరే విషయములపైన మన మనస్సు లగ్నమైన అవి అన్నీ తాత్కాలికమేనని గుర్తించాలి. ఈ తాత్కాలిక విషయాలు, విషయభోగములను దాటి ఎప్పుడైతే మన మనస్సు ఈశ్వర లగ్నం అవుతుందో అప్పుడు నిజంగా మనం చేరవలసిన చోటుకి చేరడానికి మన ప్రయత్నం మనం చేస్తున్నట్టు లెక్క. అలా విషయములు, విషయభోగములు యందు అనురక్తి కలిగిన మన మనస్సును, ఇవన్నీ తాత్కాలికములు, వీటిని దాటి ఉన్న పరమాత్మను చేరుకోవడమే మన లక్ష్యమని మన మనస్సును ప్రేరేపితం చేసి మన మనస్సుకు దిశానిర్దేశం చేయగల బుద్ధి పార్వతీదేవి. అన్నింటికంటే ముఖ్యమైన విశేషము పార్వతీదేవి ఈశ్వరుని కోసం చేసిన తపస్సు. ఆ తపస్సు సామాన్యమైన తపస్సు కాదు, అత్యంత కఠోరమైన తపస్సు. ఆహారం తీసుకోవడం మానేస్తుంది, పానీయం తీసుకోవడం మానేస్తుంది, అడవిలో ఆకులు తీసుకుంటుంది, కొన్నాళ్ళకు ఆ ఆకులు కూడా తీసుకోవడం మానేస్తుంది. అందుకే ఆ ఉగ్రతపో రూపాన్ని అపర్ణాదేవిగా మనం ఆరాధించుకుంటాము. పర్ణము అంటే ఆకు, అపర్ణము అంటే ఆకు కూడా స్వీకరించకుండా అంతటి కఠోర తపస్సు చేసింది పరమేశ్వరుని కోసము అని. అపూర్వ సౌందర్య రాశి అయిన పార్వతీదేవి ఎముకల గూడుగా మారిపోతుంది, జుట్టు జడలు కట్టేస్తుంది. అటువంటి స్థితిలో ఈశ్వరుని గురించి తపస్సు చేస్తుంది. పార్వతీదేవి ఈశ్వరుని గురించి చేసిన తపస్సు గురించి ఆలోచించిన, దాన్ని తలుచుకున్న నాకు ఎంతో దుఃఖం కలుగుతుంది. అమ్మో, నా తల్లి ఎంత బాధపడింది. ఆ తపస్సుని తలుచుకున్నప్పుడు నా కళ్ళంటి నీళ్ళు వచ్చేస్తాయి, నా మాట గద్గదమైపోతుంది. కానీ మనం ఎప్పుడూ అనుకుంటుంటాం కదా, దేవుళ్ళు చక్కగా పైన ఎక్కడో సుఖంగా ఉన్నారు, మనం ఎన్ని కష్టాలు పడుతుంటాము అని. పార్వతీదేవి ఈశ్వరుని కోసం తపస్సు చేసినప్పుడు పడిన కష్టమును శ్రీరాముడు సీత కోసం అన్వేషించడంలో పడిన కష్టంతో పోలిస్తే మన కష్టాలు ఏపాటి? జగన్మాత, జగజ్జనని అయిన పార్వతీదేవి, జగన్నాటక సూత్రధారి అయిన శ్రీ మహావిష్ణువు ఎందుకు అలాగా మానవ రూపం దాల్చి ఈ భూమి మీద ఇన్ని కష్టాలు అనుభవించాలి? వారిని మనం ఆరాధించుకుంటున్నాము అంటే అటువంటి కష్టములను తట్టుకునే శక్తి మనకి ఇవ్వమని మనం కోరుకుంటున్నాము. ఎన్ని కష్టములు ఎదురైనా, ఎన్ని ఆటంకములు ఎదురైనా మన మనస్సంకల్పంలో ఎటువంటి విఘాతము కలుగకూడదని, మన మనస్సు ఎటువంటి పక్కదారులు పట్టకూడదని, మనం ఏమి సాధించాలనుకుంటున్నామో అది సాధించే వరకు విశ్రమించకూడదని మనకు నేర్పుతున్నాయి ఈ దేవతా స్వరూపాలు. అయితే పార్వతీదేవి ప్రకృతిలో వచ్చిన మార్పులకు చలించకుండా, తన శరీరంలో వస్తున్న మార్పులకు చలించకుండా అన్నిటినీ తట్టుకొని నిలబడి ఈశ్వరుని గురించి తపస్సు చేస్తుంది. పార్వతీదేవి మనస్సంకల్పము ఎంత దృఢమైనది అంటే ఈశ్వరుడే ఆ మనస్సంకల్పాన్ని పరీక్షిద్దామనే ఉద్దేశంతో వృద్ధ సన్యాసి రూపంలో వచ్చి ఈశ్వర నింద చేస్తాడు.
ఈశ్వరుణ్ణి నువ్వెందుకు పెళ్లి చేసుకుంటావు? ఈశ్వరుడిలో గొప్పతనం ఏముంది? శ్మశానంలో ఉంటాడు, బూడిద రాసుకొని తిరుగుతాడు, కపాలాల దండ వేసుకుంటాడు, అతడు నిన్నేం సుఖపెడతాడు అని ఈశ్వరుని గురించి రకరకాలుగా చెప్తాడు. ఇన్ని చెప్పినా, ఇన్ని మాటలు విన్నా అతన్ని కూడా దూషిస్తుందే తప్ప ఈశ్వరుణ్ణి తన మనస్సులో ఒక్క క్షణము కూడా వేరే విధంగా ఆలోచించదు. ఇక్కడ మనస్సంకల్పం చూడండి, అది మనం నేర్చుకోవాలి. గిరిజామతి అన్న పదంలోని అర్థం అది. సహజ చంచలమైన మనస్సును తన విచక్షణ జ్ఞానంతో, తన బుద్ధి బలంతో ఏకాగ్రం చేసి మనస్సుకి అంతటి పర్వత సదృశమైన సంకల్ప శక్తిని ప్రసాదించింది. అందుకు పార్వతీదేవి. ఇప్పుడు చూడండి, మన మనస్సు ఏదైనా విషయంలో గట్టిగా సంకల్పించుకుంటే మనస్సు బండరాయి అయిపోయిందని అంటుంటారు. కానీ బండరాయి కూడా పెద్ద గాలి వచ్చినప్పుడు, పెద్ద తుఫాను వచ్చినప్పుడు తన స్థానం నుంచి కదలవచ్చు. ఎప్పుడైనా ఆ రాయి చంచలం కావచ్చు. కానీ ఒక మహాపర్వతము ఎన్ని తుఫానులు వచ్చినా, ఎన్ని యుగాలు గడిచినా అక్కడే ఉంటుంది, చలనం ఉండదు, స్థానువై ఉంటుంది. అంతటి సంకల్ప బలము, అంతటి శక్తి, అంతటి ఏకాగ్రము ఆ మనస్సుకు కలిగిందనమాట. అలా కలిగేటట్లు చేసింది పార్వతీదేవి యొక్క విచక్షణ జ్ఞానము, పార్వతీదేవి యొక్క బుద్ధి. తన మనస్సు ఈశ్వరునికే సమర్పితం. తన మనస్సులో ఈశ్వరుడు తప్ప ఇంకెవరికీ స్థానం లేదు, తాను చేరవలసింది ఈశ్వరుణ్ణే అని అంత గట్టిగా ఆ బుద్ధి నిర్ణయం తీసుకోవడం వల్ల మనస్సు బుద్ధిని అనుసరించి తన సహజ చంచలత్వాన్ని కూడా వదిలిపెట్టి పర్వత సదృశమైన అచలత్వాన్ని చేరుకున్నది. ఈ చంచలము అయిన స్థితి నుండి అటువంటి అచంచలము అయిన స్థితికి చేరడమే మనం కూడా సాధన చేయవలసింది. అలా సాధన చేయడానికి మన మనస్సుకి ప్రేరేపించే చోదక శక్తి, మన మనస్సును ఏకాగ్రం చేయగల విచక్షణా శక్తి మన బుద్ధి. ఆ బుద్ధి పార్వతీదేవి. కాబట్టి ఇక్కడ మనం ఆ ఆత్మాత్వంని మనం ఎలా తెలుసుకుంటాము అంటే, పార్వతీదేవి యొక్క అనుగ్రహంతో ఆమె తపస్సు చేసినప్పుడు ఎలాగైతే ఆమె బుద్ధి ఆమె మనస్సును ఏకాగ్రం చేసిందో, అలా ఆ పార్వతీదేవే మన బుద్ధిగా మారి మన మనస్సును ఏకాగ్రం చేసి మన మనస్సును ఈశ్వరుని యందు ఐక్యం చేయగలదు. అప్పుడు ఈ ఆత్మాత్వం అనేది అనుభవపూర్వకంగా నిజమవుతుంది అనేది ఈ ఆత్మాత్వం గిరిజామతి అని అనడంలో ఈశ్వరునికి మనం చేసుకుంటున్న నివేదన. జగద్గురు శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.